ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. 2 రోజుల ముందు నుంచే పటాకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పెవిలియన్ గ్రౌండ్, ఎస్పీ కాలేజ్ గ్రౌండ్లలో బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. గతేడాది కన్నా ధరలు భారీగా పెరిగాయి. రైట్, ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దీపావళి సందడి 2 రోజులు ముందుగానే మొదలైంది. టపాకులు కొనేందుకు ప్రజలు అక్కడ బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. సో వివిధ స్టాళ్ల దగ్గర ప్రజల యొక్క సందడి, రద్దీ కూడా పెరిగింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు, ఖమ్మంలో దీపావళి క్రాకర్స్ కొనుగోలుకు సంబంధించి పెరిగిన ధరలకు సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? సునీల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దీపావళి పండగ సందడి అప్పుడే షురు అయిందని కూడా చెప్పుకోవచ్చు. క్రాకర్స్ కు సంబంధించి కొనుగోళ్లు కూడా షాపులలో పెద్ద ఎత్తున కూడా కొనుగోలుదారులు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం లో కొన్ని షాపులు, అదేవిధంగా ఎస్ఆర్ఎన్ బిజినర్ డిగ్రీ కళాశాల మైదానంలో దాదాపు 86 షాపులు, మొత్తం 126 షాపులు కూడా ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది మాత్రం ప్రతి ఏడాది వర్షం ఎఫెక్ట్ ఉంటుంది. వర్షం వచ్చి షాపుల్లో ఉన్నటువంటి సరుకంతా కూడా క్రాకర్స్ అన్ని కూడా తడిసిపోతాయనేసి ఆ టపాసుల్లో ఓనర్లు ఎవరైతే ఉన్నారో షాపులు పెట్టిన వారంతా కూడా ఇబ్బంది పడేవారు. భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా చూసాం. మనం చూస్తున్నాం ఇప్పటికీ షాపులకు సంబంధించి ప్రతి ఏడాది కొత్తగా వస్తున్నటువంటి టపాసులు మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. అంటే చిన్న పిల్లలను ఆకట్టుకునేందుకు క్రాకర్స్, అదేవిధంగా పెద్దలకు సంబంధించినటువంటి లక్ష్మీ బాంబులు కావచ్చు, కుండకు సంబంధించినటువంటి బాంబులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నాం షాపులకు సంబంధించి కూడా సరుకు అంతా కూడా వచ్చి ఉన్నది. ఈ సరుకుకు సంబంధించి కూడా గతంతో పోలిస్తే ఈ ఏడాది కూడా ఎలా ఉంది అని మాట్లాడేందుకు మనతో పాటు షాపు నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా గతంతో పోలిస్తే గత ఏడాదికి ఈ ఏడాదికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, ఎంత ధరలు పెరిగాయి? పోయినసారికి ఈసారికి 20% ధరలు ఎక్కువయ్యాయండి. ఈ వర్షాల ప్రభావం వల్ల మేము కూడా భయపడుకుంటూ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే 20% ఎక్కువ ధరలతో కొన్నామండి. ఈ ఎట్టున్నాయి చూడొచ్చు, మొత్తంగా చూస్తే ప్రతి సంవత్సరం కూడా వర్షాల ఎఫెక్ట్ తో ఇబ్బంది పడుతున్నామని చెప్పేశారు. ఇప్పుడు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు 20% కూడా ధరలు పెరిగాయని చెప్తున్నారు. చూడండి ఎంత ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి ధరలు? లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ధరలు బాగా అంటే బాగా 30% పెరిగాయి. కొనాలని వచ్చిన మాకు ఆ ధరలు చూసి సగం వరకే కొనుక్కొని వెళ్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొద్దిగా మార్కెట్లో ప్రైజెస్ తగ్గిస్తే కొద్దిగా బెటర్. చూడొచ్చు, కొద్ది మంది మార్కెట్ కు సంబంధించి కూడా షాపులకు సంబంధించినటువంటి క్రాకర్స్ కావచ్చు, మ్యాజిక్ ఒరిజినల్ అని చెప్పి బ్రాండ్లతో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అన్ని కూడా మార్కెట్ లో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం క్రాకర్స్ కు సంబంధించినటువంటి చిచ్చుబుడ్లు కావచ్చు, మొత్తం ఎక్కడ చూసినా కూడా సరుకు పెద్ద ఎత్తున కూడా షాపులలోకి వస్తున్నప్పటికీ కొనుగోలు చేయడానికి పెద్ద తరలి వస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం గతం కంటే ఈ ఏడాది మార్కెట్ లో ధరలు పెరగడం, 30% ఎక్స్ట్రా పెరగడంతో ఎలా కొనుగోలు చేయాలని చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నప్పుడు కూడా కొనుగోలు చేసిన తర్వాత వేస్తున్న ధరల రేట్లను చూసిన తర్వాత పరేషాన్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఒక్కసారిగా వారంతా కూడా ధరల మధ్య వ్యత్యాసాన్ని కొంచెం తగ్గిస్తే బాగుంటుందని కూర్చున్నారు. ఇప్పటికే ఫైర్ సిబ్బందికి సంబంధించి కూడా గ్రౌండ్ లో ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా ఆ ప్రమాదాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు కూడా ఫైర్ సిబ్బంది సేఫ్టీ ఏర్పాట్లు కూడా చేసింది. ఫైర్ ఇంజిన్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎక్కడ మొత్తం క్లియర్ చేస్తూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఫైర్ ఎక్కడెక్కడ ప్రతి షాప్ కి ఒక ఫైర్ సంబంధించినటువంటి ట్యాంక్ గ్యాస్ కి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ట్యాంక్ కూడా పెట్టి మంటలు వస్తే అదుపులోకి తీసుకొచ్చే అవకాశం కూడా వస్తుంది. మనం చూస్తున్నాం మార్కెట్ లో సందడి అయితే నెలకొంది. గతంతో పోలిస్తే ఏడాది కూడా 2 రోజుల ముందుగానే పండగ సందడి నెలకొనడంతో ఒక్కసారిగా ఖమ్మంలో ఆ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే అంటే చివరి రోజు ధరలు మరింత పెరుగుతాయనే భయం కొంత చిన్నపిల్లలకు సంబంధించి అంటే సెలవులు రావడంతో
ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలంతా కూడా షాప్లోకి వచ్చి కొనుగోలు చేయాలని కూడా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఒక వాతావరణానికి సంబంధించి కూడా పూర్తిగా ఎక్కువగా అంటే ఈ వాతావరణానికి సంబంధించి వర్షాలు కనుక వస్తే మాత్రం మార్కెట్లో ఉన్నటువంటి సరుకు అంతా కూడా పూర్తిగా తగ్గిపోయి అంటే మొత్తం బాంబులు పేల్చకపోవడం మొత్తం తడిసి ఉద్దయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొంత ఆందోళన చెందిన పరిస్థితి. కానీ ఇప్పుడు వరకు చూస్తే మాత్రం ఎక్కడ కూడా వర్షాలు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు నష్టాలు అంతగా వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. ధరలు పెరిగిన నేపథ్యంలో కొనుగోలు ఎలా ఉంటాయన్నది తమ తెచ్చిన సరుకు అమ్ముడుపోతుందా లేదనేది ఒక ప్రశ్నగా మారిన పరిస్థితి. కానీ సందడి మాత్రం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సైదులు.